Properties of integer under multiplication. Okay, first property already we know. In addition, first property also closure property. అంటే a and b ఏవన్నా రెండు ఇంటీజర్స్ అయినప్పుడు a into b మల్టిప్లై చేస్తే రిజల్ట్ ఈజ్ అ ఇంటీజర్. ఓకే, యూ టేక్ ఎనీ ఇంటీజర్, పాజిటివ్ నెగిటివ్ ఏదైనా, నీకు రిజల్ట్ మల్టిప్లై చేసినప్పుడు ఇంటీజరే రావాలి. ఇంటీజర్ అంటే అది పాజిటివ్ నెంబర్ కావచ్చు, నెగిటివ్ నెంబర్ కావచ్చు, ఆర్ జీరో కావచ్చు, ఏదన్నా. ఇఫ్ యూ టేక్ a, ఐఎమ్ టేకింగ్ 2, ఐఎమ్ టేకింగ్ b యాజ్ ఎ 3, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 2 3s -6 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 3s 6 అంటే 2 3s 6 అయినప్పుడు ఇట్ ఈస్ ఎ ఇంటీజర్. ఓకే, సో ఇట్ ఈస్ క్లోజర్ ప్రాపర్టీ. అంటే అండర్ మల్టిప్లికేషన్ క్లోజర్ ప్రాపర్టీ ఈజ్ వ్యాలిడ్. ఓకే, యూ టేక్ -4 ఇంటూ +6, if you multiply also you will get -24, it is also an integer. Okay, అంటే ఇంటీజర్ వస్తే నీకు మల్టిప్లై చేయంగా ఇంటీజర్ వస్తే ఇట్ ఈస్ వ్యాలిడ్. నో లుక్ ఎట్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ. a into b, a is b a and b are the integers. b a into b చేసిన b into a చేసిన ఈక్వల్ ఉండాలి. యూ టేక్ -2 ఇంటూ 3. ఓకే, అండ్ b అనేది 3 into -2. if you multiply minus into plus is minus, 2 3s are 6 is equal to minus plus into minus minus 2 3 2s are 6. The result is equal, then it is a valid for commutative property. Okay, now look at associative property. First, in the same way associative property we have to multiply a into b first, then we have to multiply c. Here a b c 3 are the integers only, అంటే పాజిటివ్ నెంబర్ కావచ్చు, నెగిటివ్ నెంబర్ కావచ్చు, జీరో కావచ్చు. హియర్ ఆల్సో ఫస్ట్ రైట్ హ్యాండ్ సైడ్ b ఇంటూ c మల్టిప్లై చేయాలి. b ఇంటూ c మల్టిప్లై చేసిన తర్వాతనే ఏతో మల్టిప్లై చేయాలి. యూ టేక్ హియర్ a ఈజ్ ఈక్వల్ టు 2, b ఈజ్ ఈక్వల్ టు 3, c ఈజ్ ఈక్వల్ టు -1 టేక్. సో 2 ఇంటూ 3 ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు 2 into 3 into -1, 2 3s are 6. Okay, then into -1, how much you are getting after first ఇది then తర్వాత -1 తోని it is -6. now look at first to multiply this one, 3 -1, 2 into 3 into -1 is -3. now my plus into minus 2 3s are 6. it is a valid. it is associative property also valid under multiplication. distributive property అంటే ఫస్ట్ a into b, ఫస్ట్ b into b plus c చేసిన తర్వాత a తోని మల్టిప్లై చేయాలి.